నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. జత వెతికే హృదయానికి 16వ భాగం. పాడడంలో లేని అభ్యంతరం చదవడానికి ఎలా వచ్చింది? రెట్టించి అడుగుతున్న మాళవికకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తికమక పడిపోయింది ఆనంద. మాళవికకి ఆమెని అలా ఆట పట్టించడం సరదా. తన పక్కన కూర్చోమని సైగ చేసింది చేత్తో తన పక్కన మంచం మీద తడుతూ. మౌనంగా ఆమె పక్కన కూర్చుంది ఆనంద. నాన్నగారికి పుస్తకాలంటే చాలా ఇష్టం. అందులోనూ కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం లాంటివి ఆయన ఫేవరెట్స్. అందుకే నాకు మాళవిక అని పేరు పెట్టారు. నేను అగ్నిమిత్ర కోసం ఎదురు చూస్తానని ఏడిపిస్తూ ఉంటాను అమ్మా నాన్నగారిని. ఈ రోజుల్లో ఆ పేరు ఎవరు పెట్టుకుంటున్నారు? తన ధోరణిలో తాను చెప్పుకెళ్ళిపోతున్న మాళవిక ఆనంద మొహంలో వచ్చిన మార్పుని గమనించలేదు. సన్నటి వణుకు మొదలయ్యింది ఆమెలో. బలవంతంగా మిత్రమొహాన్ని మనసులో నుంచి తుడిచేసింది ఆనంద. ఆమె అమాయకమైన మాళవిక మొహం కేసి తన దృష్టిని పోనిచ్చింది. సాహిత్యం మెదడుకి పదును పెడుతుందని మా నాన్నగారి నమ్మకం. అందుకే చిన్నప్పటి నుంచి అన్నయ్యని నన్ను పుస్తకాలు చదవమని ప్రోత్సహించేవారు. అందుకేనేమో అన్నయ్య అలా క్యారెక్టర్లు సృష్టించడంలో తన ఆనందాన్ని, డబ్బుని వెతుక్కున్నాడు. నేను కూడా ఇంచుమించుగా అటువంటి జాబ్నే ఎంచుకోబోతున్నాను. ఆనంద వైపు గర్వంగా చూస్తూ తిరిగి కొనసాగించింది మాళవిక. ఏ జాబ్? అడిగింది ఆనంద ఆమె వైపు ఆసక్తిగా చూడడానికి ప్రయత్నిస్తూ. మంచి పబ్లిషింగ్ హౌస్లో ఎడిటర్గా చేయాలనుకుంటున్నాను. అందుకే డిగ్రీలో తెలుగు లిటరేచర్ తీసుకున్నాను. అన్నయ్య చాలా ఎంకరేజ్ చేశాడు. అమ్మా నాన్నగారు నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. కానీ అన్నయ్య పై చదువులు చదువుకోవడం కానీ ఉద్యోగం చేయడం కానీ అంటున్నాడు. నేను మాత్రం జాబ్ అంటున్నాను. ఆల్రెడీ వెతుకుతున్నాను. ప్రస్తుతానికి ఒక ఆన్లైన్ పోర్టల్లో అసిస్టెంట్ ఎడిటర్గా చేస్తున్నాను. పార్ట్ టైం అనుకో, డబ్బులు పెద్దగా రావు. అయినా పర్వాలేదు, నాకు ఇష్టమైన పని మెరుస్తున్న కళ్ళతో చెప్పింది మాళవిక. ఆనందకి ఇదంతా కొత్తగా ఉంది. ఆమె ఎప్పుడూ ఉద్యోగం గురించి, డబ్బుల గురించి ఆలోచించలేదు. తన ప్రపంచం సంగీతమే. దాన్ని ఇప్పుడు తను దూరం చేసుకుంది. మనసు బాధగా మూలిగింది. మరి ఇంట్లో ఒప్పుకున్నారా? అడిగింది ఆనంద. అన్నిటికీ అన్నయ్య ఉన్నాడుగా. ఆడపిల్ల తన కాళ్ళ మీద తాను నిలబడే ఆర్థిక స్వాతంత్రం కలిగి ఉండాలని అన్నయ్య అభిప్రాయం. అందుకే తానే ఒప్పిస్తాడన్న ధైర్యంతో జాబ్కి అప్లై చేశాను. వచ్చేసింది, వివరించింది. మరి నీకెలా తెలిసింది ఈ ఉద్యోగం గురించి? మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని కూర్చుని అడిగింది ఆనంద. ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం ఒక పద్ధతి. రెండో పద్ధతి తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళడం. నేను రెండో పద్ధతిలో సంపాదించుకున్నాను. సోషల్ మీడియాలో నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా అన్నమాట. ఆనందకి అర్థమయ్యేలా చెప్పింది మాళవిక. నీ జాబ్లో నువ్వేం చేస్తావు? అడిగింది ఆనంద. నేను రైటర్స్ రాసిన బుక్స్ చదివి బాగున్నవి ఎడిటర్కి చెప్తాను. అవి ఆయన కూడా చదివి నిజంగా బాగుంటే పబ్లిష్ చేస్తారు. మార్పులు చేయాలంటే చేసి పుస్తకాన్ని విడుదల చేస్తారు, చెప్పింది మాళవిక. మరి నువ్వు ఇలాంటి బుక్స్ కూడా రికమెండ్ చేస్తావా? అమాయకంగా అడిగింది ఆనంద, ఇంతకు ముందు తాను చూసిన పుస్తకం వైపు చూస్తూ. మాళవిక నవ్వేసింది. బొమ్మలు చూసి మోసపోకు, కథ చదవాలి. కొన్ని చాలా బాగుంటాయి. శృంగారానికి వల్గారిటీకి మధ్యన ఒక సన్నని గీత ఉంటుంది ఆనంద.
అది రాసేవాళ్ళు తెలుసుకోగలిగితే చదివే వాళ్ళ మనసులు దోచుకోగలుగుతారు. అది చాలామందికి తెలియడం లేదు. అదే బాధ చిన్నగా నిట్టూరుస్తూ అంది. ఒక పెళ్లి కాని అమ్మాయి, అందున తనకన్నా చిన్నది, శృంగారం గురించి మాట్లాడుతుంటే ఏడవాలో నవ్వాలో తెలియలేదు ఆనంద్కి. మాళవిక పూర్తి వివరాల్లోకి వెళ్ళకపోవడంతో బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకుంది ఆనంద. దాని గురించి తనకేమీ తెలియదంటే ఎంత పరువు తక్కువ. అసలే వంట రాదని ఏడిపిస్తోంది. ఇక ఇది కూడా తెలియదంటే తనని ఒక మట్టి మనిషి కింద చూస్తుందేమో అనుకుని తల నిలువుగా ఊపేసిందామె. మాళవిక ఏదో అడగడానికి నోరు తెరిచేంతలో సత్య భోజనానికి పిలవడంతో ఇద్దరూ లేచి వంటగదిలోకి నడిచారు. మరుసటి రోజు సాయంత్రం మాళవికతో కలిసి వేణుగోపాలస్వామి గుడికి వెళ్ళింది ఆనంద. అక్కడ చెరువు దగ్గర చుట్టూ రైలింగ్ కట్టి ఉంది. కొంచెం పక్కకి వెళ్తే ఒక పెద్ద గేట్ ఉంది. అక్కడే మెట్లు కూడా ఉన్నాయి. ఆ గేట్కి ఒక బోర్డు తగిలించుంది, ఈత కొట్టే సమయం అని. కింద ఉదయం 6 నుంచి 9 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 వరకు అని ఉంది. రైలింగ్కి ఇవతలగా సిమెంట్ బెంచీలున్నాయి చెరువు చుట్టూరా. చెరువులోకి దిగడానికి టైమింగ్స్ ఏంటి? దర్శనం అయిపోయాక అక్కడే ఉన్న రావి చెట్టు కింద సిమెంట్ చెప్టా మీద కూర్చుంటూ అడిగింది ఆనంద. పూజారి ఇచ్చిన పువ్వును జడలో తురుముకుంటూ చెరువు వైపు ఒకసారి చూసి బాధగా కళ్ళు మూసుకుంది మాళవిక. 2 ఏళ్ల క్రితం కిట్టు అని ఒక 12 ఏళ్ల కుర్రాడు చెరువులో మునిగి చనిపోయాడు. అందుకే అన్నయ్య ప్రెసిడెంట్ గారితో మాట్లాడి ఈ ఏర్పాట్లు చేయించాడు. అంతేకాదు, చెరువులోకి దిగాలంటే ఖచ్చితంగా ఈత వచ్చి పెద్దవాళ్ళ పక్కన ఉండవలసిందే. ఇప్పుడు టైం అయిపోయిందిగా, అందరూ ఎవరూ లేరు. లేకపోతే ఎవరో ఒక వాలంటీర్ ఉంటాడు. ఆమె పక్కన కూర్చుంటూ చెప్పింది మాళవిక. కిట్టు అంటే? వాక్యం పూర్తి చేయకుండా ఆపేసింది ఆనంద. కిట్టు అంటే టైలర్ వెంకట్రావు కొడుకు. ఒక్కడే కొడుకు పాపం. తన ఈడువాళ్లతో పందెం వేసి చెరువులో ఈతకి దిగాడు. గంట సేపు చెయ్యాలని పందెం. సాయంత్రం 6 దాటిపోయిన తర్వాత దిగాడు. ఒక పావుగంట తర్వాత ఈదలేక అటు చివర మునిగిపోయాడు. పిల్లలు కంగారు పడి పెద్దవాళ్ళని పిలిచేసరికే ఆలస్యమైపోయింది. చెమర్చిన కళ్ళని తుడుచుకుంటూనే ఆ ప్రయత్నం కూడా చేయకుండా బాధగా అంది మాళవిక. అర్జున్ గిల్టీగా ఫీల్ అయ్యారా? అడిగింది ఆనంద. అవును, నీకెలా తెలుసు? చిన్నప్పటి మా పందెం గురించి చెప్పాడా? ఆశ్చర్యపోతూ అడిగింది మాళవిక. అవునన్నట్టుగా తల ఊపిందామె. ఆ తర్వాత ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. మాళవిక తమ చిన్ననాటి సంగతులు చెప్తుంటే ఆశ్చర్యపోతూ మధ్య మధ్యలో నవ్వుతూ వింటూ కూర్చుంది ఆనంద. ఏమే మాళవిక, పెళ్లి భోజనాలు ఎప్పుడు పెట్టిస్తావు? అప్పుడే దర్శనం చేసుకుని బయటకు వచ్చిన ఒక మధ్యవయసు స్త్రీ వారు కూర్చున్న చోటుకు వచ్చి పలకరించింది. మీరు ఆ విషయం అన్నయ్యని అడగాలి రాజ్యం పిన్ని. తను ఎప్పుడు పెళ్లి చేసుకుంటే అప్పుడు. లేచి నిలబడి ఆవిడ చేతిలో ప్రసాదం తీసుకుని నోట్లో వేసుకుంటూ చెప్పింది మాళవిక. బావుందమ్మా. అర్జున్ అడిగితే నీ పెళ్ళైన తర్వాత అంటాడు. నువ్వు చూస్తే ఇలా ఇద్దరూ ఒకేసారి కూర్చోండి పెళ్లిపీటల మీద. కృష్ణమూర్తి బావకి ఖర్చు కలిసి వస్తుంది. ఏడాది తిరగకుండా చక్కగా మనవలని ఎత్తుకుంటుంది అక్కయ్య. నవ్వుతూ వేళాకోళమాడింది రాజ్యం. ఆవిడ అలా మాట్లాడుతుందని అనుకోలేదు ఆనంద. దిమ్మెరపోయి చూస్తోంది. ఆమె మాళవికతో మాట్లాడుతోంది కానీ చూపంతా ఆనందం మీదే ఉంది. పెళ్ళి అనేది పెద్దలు నిర్ణయించే విషయమైతే పిల్లలు అనేది వారి వ్యక్తిగత విషయం. అలా మొహమాటం లేకుండా ఎలా మాట్లాడగలిగిందో ఆనందకి అర్థం కాక మాళవిక మొహంలో భావాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఈలోపుగా ఆవిడ తన కుతూహలాన్ని ఆపుకోలేక అడగనే అడిగింది.
ఈ అమ్మాయి ఎవరే పిల్ల? మా అన్నయ్యకి కాబోయే భార్య, చాలా సీరియస్గా చెప్పింది మాళవిక. ఆనంద ఉలిక్కిపడింది. రాజ్యం గొంతు హఠాత్తుగా ఎవరో నొక్కిపెట్టినట్టు ఉక్కిరిబిక్కిరైపోయింది. ఒక్క నిమిషం. ఏంటి, నువ్వు చెప్పేది నిజమేనా? ఆవిడ బుగ్గలు నొక్కుంటూ అడిగింది. ఆనంద్కి జీవితంలో ఎన్నడూ రానంత కోపం వచ్చిందప్పుడు. మాళవిక పెదవి విప్పేలోగా ఆనంద్ చెప్పింది సమాధానం. అబద్ధమండి, ఈ అమ్మాయి మీతో వేళాకోళమాడుతోంది. నేను శివం తాతగారి మనవరాలిని. నాకు పనుంది, వస్తానండి. వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమ్మాయి, అమ్మాయి, అదేంటి అలా వెళ్ళిపోతుంది మాట్లాడుతుంటే? మంచి మర్యాద లేకుండా ఆనంద్ వెళ్ళిన వైపే చూస్తూ అడిగింది రాజ్యం. సిగ్గు పిన్ని, సిగ్గు చెప్పి రాజ్యం నుంచి ఎలా తప్పించుకోవాలా అని చూస్తోంది మాళవిక. అన్నగారికి తను ఎంత పెద్ద హెల్ప్ చేసిందో అతనికి చెప్పాలి కదా మరి. ఈవిడ నోట్లో ఒక్క విషయం పడిందంటే అంతే, నిమిషాల్లో ఊరంతా పాకిపోతుంది. అప్పుడు చచ్చినట్టు అన్నగారికి ఎస్ చెప్తుంది ఆనంద. వెనక నుంచి మాళవిక అరుస్తున్నా వినిపించుకోకుండా ఆ వీధి దాటింది ఆనంద. ఆమెకి మాళవిక మీద, అర్జున్ మీద పీకల దాకా కోపంగా ఉంది. అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళిద్దరూ తనని గురించి? తన ఇష్టాయిష్టాలతో పనిలేదా? ఇష్టపడ్డావు కనుకేగా ముద్దిచ్చావు. మనసు ఎదురు తిరిగేసరికి మనసు నోరు నొక్కేసింది నిర్దాక్షిణ్యంగా ఆనంద. కోపంలో తాను తిరగవలసిన మలుపు కాకుండా వేరే మలుపు తిరిగింది ఆనంద. అప్పటికే చీకటి పడుతోంది. కోపంగా ముందుకు నడుస్తున్న ఆనంద హఠాత్తుగా ఆగిపోయింది. అది తను వచ్చిన వీధి కాదు. ఆ వీధిని అసలు ఆమె ఇంతవరకు చూడలేదు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.